సైబర్ నేరాలకు అడ్డగా మారుతున్న వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ సరదాగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో చాట్ చేయడం అనుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నామంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతూ వినియోగదారుల జోబులు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియాలో తెలిసిన వారే కదా అని చాటింగ్ మొదలు పెడితే ఇక అంతే సంగతులు. చిన్నగా మాట కలిపి చిత్రంగా మన నుండి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. మరికొందరు వాట్సాప్ నెంబర్లు సెండ్ చేయమంటూ ఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం ఏమనపాటుగా ఉన్నా మన జేబు ఖాళీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా కొందరైతే క్యాషినో మనీ పేరుతో యాప్లో ఇన్వెస్ట్ చేయమంటూ వీటికి సంబంధించి తమ మెయిల్ ఐడిని వారు చెప్పినట్లుగా మార్చుకోవాలి అంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే ఒకవైపు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తూ తెలిసిన వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ సమస్యల్లో ఉన్నామంటూ కొందరు గూగుల్ పే, ఫోన్పే నెంబర్ను సెండ్ చేస్తూ తమకు అర్జెంటుగా డబ్బు పంపాలి అని మెసేజ్లు చేస్తున్నారు. మరికొందరు అందమైన ఆడపిల్లల ఫోటోలతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ వీడియో కాల్స్ మాట్లాడేయాలంటూ టెంప్ట్ చేస్తూ కాల్ ఆనర్స్ చేసిన తర్వాత న్యూడ్ వీడియో కాల్ని రికార్డ్ చేస్తూ బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు. ఈ న్యూడ్ వీడియో కాల్లకు సంబంధించి ఏమాత్రం భయపడినా సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ మీ కాల్ రికార్డు అయిందంటూ మీ పైన కేసు నమోదు చేస్తున్నామంటూ కొందరు ఫేక్ కాల్స్ చేస్తూ ఫేస్బుక్ వినియోగదారులను భయపెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జోబుకు చిల్లుపడడం ఖాయం. ఇలాంటి వారిని అరికట్టేందుకు ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ వినియోగదారుల జాగ్రత్తల వల్ల కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి కేటుగాల నుండి తప్పించుకోవాలి అంటే కొన్ని పద్ధతులను పాటించాలి అని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెబుతున్నారు. సైబర్ క్రైమ్ ఏసీబీ కేవీఎం ప్రసాద్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మేము మీకు తెలిసిన వారిమంటూ తెలిసిన వారి అకౌంట్లని హ్యాక్ చేస్తూ మేము సమస్యల్లో ఉన్నాము అంటూ ఈ వస్తువు కొంటే ఇంత లాభం అంటూ సైబర్ క్రైమ్ నేరాలకు అడ్డాగా మారుతోంది సోషల్ మీడియా. అయితే ఈ నేరాలన్నిటికీ గల కారణం ఏంటి? అసలు హ్యాకర్లు ఈ అకౌంట్స్ని ఎలా హ్యాక్ చేస్తున్నారు? తెలిసిన వారు అయినప్పటికీ కూడా ఎలా మెసేజ్లు చేయగలుగుతున్నారు? వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి ఈరోజు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ హ్యాకింగ్స్ ఎలా జరుగుతున్నాయి? అంత ధైర్యంగా తెలిసిన వారికి ఎలా మెసేజ్ చేయగలుగుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఇవి హ్యాకింగ్ కావు. ఫేస్బుక్లో ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొఫైల్ ఉంటే ఆ ప్రొఫైల్లో ఉన్న ఫోటో తీసుకొని సేమ్ అదే పేరుతో వీళ్ళు ఇంకొక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఈ ఒరిజినల్ ప్రొఫైల్లో ఎవరైతే ఫ్రెండ్ లిస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ మళ్ళీ రిక్వెస్ట్లు పంపుతారు. ఆ రిక్వెస్ట్లు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మన ఫ్రెండ్ ఏదో మళ్ళీ పంపించినట్టున్నాడు అని చెప్పి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాటింగ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఇట్లా ఐ ఆమ్ ఇన్ ట్రబుల్, హెల్త్ ప్రాబ్లమ్, ఐఎమ్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్లీజ్ అర్జెంట్లీ సెండ్ 20,000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే అని చెప్పి ఒక నంబర్ ఇస్తారు. ఇలా ఏంటంటే ఒక 100 మంది మెసేజ్లు పెడితే ఎవరో ఒకళ్ళు ఇద్దరు అయ్యో మన ఫ్రెండ్ ట్రబుల్లో ఉన్నాడంట అని చెప్పి, అంటే కొంతమంది ఓవర్ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వెనక ముందు చూసుకోకుండా ఏం ఆలోచించకుండా వెరిఫై చేసుకోకుండా డబ్బులు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకనే ఒక 100 మందికో 200 మందికో ఇట్లా చాట్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు డబ్బులు వేస్తారు. కాబట్టి అట్లా చాట్ చేసి డబ్బులు వేయించుకుంటున్నారు. అంతేగాని హ్యాకింగ్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఈ సోషల్ మీడియాలో హ్యాకింగ్ అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. ఎవరైనా సరే లింకులు పంపించి ఆ లింకుల ద్వారా హ్యాక్ చేయటం, లేదంటే ఇప్పుడు రీసెంట్గా ఈ ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నారంటే ముందు ఫాలో రిక్వెస్ట్ పెడతారు. ఫాలో రిక్వెస్ట్ కనుక యాక్సెప్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేసి ఫస్ట్ మీకు చాలా లాభాలు వస్తాయి అన్నట్లుగా లూర్ చేసి మేము చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే మీకు ఇప్పుడే లాభాలు వచ్చేస్తాయి అని చెప్పి మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే మీరు మెయిల్ ఐడిని మార్చాలి. మీ ఇన్స్టాగ్రామ్లో రిజిస్టర్ అయిన మెయిల్ ఐడిని ఈ మెయిల్ ఐడికి, మా కంపెనీ మెయిల్ ఐడికి మార్చండి, అప్పుడు మేము మీకు బిజినెస్ ప్రమోట్ చేసి మీకు లాభాలు ఇప్పిస్తామని చెప్తారు. ఎప్పుడైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న మెయిల్ ఐడిని కనుక మారుస్తామో వాళ్ళు చెప్పినట్లుగా, అది వాళ్ళ మెయిల్ ఐడి, దాని పాస్వర్డ్, యూజర్ నేమ్లు దాని పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మార్చిన వెంటనే వాళ్ళు రీసెట్ పాస్వర్డ్ కొడతారు. రీసెట్ పాస్వర్డ్ కొడితే దానికి ఒక ఓటీపీ పంపుతారు. ఆ ఓటీపీ మెయిల్కి వెళ్తుంది. ఆ మెయిల్ వాళ్ళది మెయిల్ మార్చాం కాబట్టి వాళ్ళ మెయిల్కి వెళ్తుంది. వాళ్ళు అది చూసుకొని పాస్వర్డ్ చేంజ్ చేసేస్తారు. అప్పుడు ఒరిజినల్ అకౌంట్ ఎవరైతే ఉందో వాళ్ళకి యాక్సెస్ పోతుంది.
ఫ్రాడస్టర్ చేతిలోకి అకౌంట్ వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఆ అకౌంట్ను ఉపయోగించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కమ్యూనికేట్ చేయటం, డబ్బులు అడగటం, ఇంకా వివిధ రకాలైన నేరాలు చేయడానికి పాల్పడతారనమాట. సార్ ఇట్లాగే ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మీకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే వాట్సాప్లో కొత్త ఫ్యూచర్ డబ్బులు యాడ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుండి మనీ పంపొచ్చు అని ఏదైతే జరిగిందో అప్పటి నుండి మీ వాట్సాప్ నెంబర్ మాకు సెండ్ చేయండి, నీ వాట్సాప్ నెంబర్ మాకు మిస్ అయింది అని కూడా అంటున్నారు. దీనివల్ల ఎలాంటి లాభం ఉండొచ్చు హ్యాకర్స్ కావచ్చు, మనకు ఎలాంటి నష్టం ఉండొచ్చు సార్? కేవలం వాట్సాప్ నంబర్ షేర్ చేయటం వల్ల ఏమి లాభం ఉండదు. వాట్సాప్లో ఏంటంటే మన నంబరు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటేనే ప్రాబ్లం. కాబట్టి అది రిజిస్టర్ చేసుకోవాలి అంటే మన నంబర్ని అవతల వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనకు వస్తుంది, ఎందుకంటే ఫోన్ నంబర్ మన దగ్గర ఉంది కాబట్టి. మనం అది చూసుకోకుండా అవతల వ్యక్తికి, క్రిమినల్కి చెప్పేసినామంటే మన వాట్సాప్ అతని చేతిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇట్లా మన ప్రమేయం లేకుండా హ్యాక్ చేయటం అనేది అసాధ్యం. మనం ఓటీపీ చెప్పటమో, లేకపోతే మన యాక్సెస్ వాళ్ళకి ఇవ్వటమో, లేకపోతే దాని యొక్క పాస్వర్డ్స్ చెప్పేయటమో, ఇటువంటివి చెయ్యకపోతే వాళ్ళుగా ఒక సోషల్ మీడియా అకౌంట్ని హ్యాక్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. మన వాళ్ళు ఏంటంటే తెలియక ఇట్లా లాభాలు వస్తాయి, మా కంపెనీ ట్రేడింగ్ చేస్తాము, మీకు చాలా లాభాలు ఇప్పిస్తాము, అది ఇదని మాటలు చెప్తే అది నమ్మేసేసి వాళ్ళ కంపెనీ మెయిల్ ఐడిని చేంజ్ చేసేస్తారు. వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడిని ఇన్స్టాగ్రామ్ మన అకౌంట్లో చేంజ్ చేస్తారు. ఆ చేంజ్ చేయటం అనేది చాలా డేంజర్. అట్లాగే ఈ ఓటీపీలు వస్తే వాట్సాప్లో అంటే ఆ టెక్స్ట్ అంతా చదువుకోకుండా చెప్పేస్తున్నారు. టెక్స్ట్ అంతా చదివితే ఏంటంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది, ఈ ఓటీపీ అనేది నీకు రిజిస్ట్రేషన్, నీ వాట్సాప్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఓటీపీ, ఇది చెప్తే కనుక నువ్వు డౌన్లోడ్ చేసుకున్న డివైస్లో ఇది యాక్టివేట్ అవుతుంది అని వస్తుంది. ఇప్పుడు అది యాక్టివేట్ అయిన తర్వాత క్రిమినల్ ఏం చేస్తున్నాడంటే దాన్ని 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేస్తున్నాడు. ఆ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవడం వల్ల అంటే ఒరిజినల్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి పొందడం అనేది సాధ్యపడడం లేదు. కాబట్టి క్రిమినల్ చేతికి ఒకసారి వెళ్ళిందంటే దాన్ని మనం గెయిన్ చేయడం చాలా కష్టం. మళ్ళీ వాట్సాప్కి లేదా ఇన్స్టాగ్రామ్ ఆ సోషల్ మీడియా మేనేజ్మెంట్స్కి కరస్పాండెన్స్ చేసి ఇప్పించాల్సి వస్తుంది. చాలా వరకు ఇస్తున్నారు, కొన్నిట్లో వాళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లా ఈ వాట్సాప్ ఓటీపీలు కానీ, అదే ప్రొఫైల్స్ మన పాస్వర్డ్స్ కానీ, అట్లాగే మన ప్రొఫైల్లో ఉన్న మెయిల్ ఐడిని, కనెక్టెడ్ మెయిల్ ఐడిని చేంజ్ చేయటం, ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటివి చేస్తే కనుక మన అకౌంట్స్ హ్యాక్ అయిపోయి మన అకౌంట్స్ని క్రైమ్కి మిస్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హ్యాక్ చేసిన తర్వాత దాంట్లో ఒక పోస్ట్ పెడుతున్నారు, నేను నిన్న 50,000 పెడితే నాకు ఈ క్రిప్టో ట్రేడింగ్లో 4 లక్షల లాభం వచ్చినాయి, మీరందరూ కూడా ఇందులో క్రిప్టో ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందండి అని పెడతారు. పెట్టి ఒక లింక్ ఇస్తారు ఫర్ డీటెయిల్స్ అని. ఆ లింక్ కొడితే అది క్రిమినల్కి పోతుంది. క్రిమినల్ వాడు కమ్యూనికేట్ చేసి మన చేత క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయించి టోటల్గా లాస్ అయ్యేటట్లు చేస్తారనమాట. కాబట్టి ఇట్లా క్రిమినల్స్ యొక్క వర్డ్స్ని మనం నమ్మేసి వాళ్ళు చెప్పినట్లు చేస్తే కనుక అకౌంట్స్ హ్యాక్ అవుతాయి. ఆ తర్వాత మన అకౌంట్స్ని మిస్యూజ్ చేసి మన ఫ్రెండ్స్కి, వేరే వాళ్ళకు కూడా లాస్ చేస్తారు. సార్ అంతేకాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే ఫేస్బుక్లో కొంతమంది అన్వాంటెడ్ మెంబర్స్ మనకు రిక్వెస్ట్లు పెట్టడం, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని వీడియో కాల్స్ అనేవి బయటకు వస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్స్, అట్లాంటి వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి, అవి ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఇప్పుడు ఫేస్బుక్లో ఏంటంటే లేడీస్, జెంట్స్కి అన్నోన్ లేడీస్, స్ట్రేంజర్స్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. వాళ్ళ ప్రొఫైల్లో ఏంటంటే పిక్స్, చాలా అందమైన పిక్స్ పెడతారు. ఆ పిక్ నుంచి రిక్వెస్ట్ రాగానే అబ్బాయిలు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేసి మెసెంజర్లో వాట్సాప్ నెంబర్ తీసుకుంటున్నారు. ఈ వాట్సాప్ నెంబర్ తీసుకున్న తర్వాత వాట్సాప్లో కొంత చాట్ చేసి తర్వాత నూడ్ వీడియో కాల్ చేస్తామంటాం. అది ఒప్పుకుంటే కనుక వీడియో కాల్ చేసి ఒక నూడు వీడియో కాల్ చేయటం, ఒక గర్ల్ వచ్చి నూడుగా కనపడడం, తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉంటారో అతన్ని కూడా టెంప్ట్ చేయటం, టెంప్ట్ చేసి వీళ్ళ చేత కూడా అన్డ్రెస్ చేయించి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి ఇది సోషల్ మీడియాలో పెడతామంటాం. తర్వాత సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా, లేదు నోయిడా కమిషనర్ మాట్లాడుతున్నా అంటూ ఫోన్లు చేసి బెదిరించడం, నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇక లేడీకి నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించేసినావంట, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది మా దగ్గర, నువ్వు 2 లక్షలు కట్టకపోతే నిన్ను అరెస్ట్ చేసేస్తాం, అది అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి రెమెడీ ఏంటంటే ఫేస్బుక్లో
హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనేది మన సెట్టింగ్స్లో ఆప్షన్ ఉంటుంది. ఈ హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఆప్షన్లో మనం ఓన్లీ మీ ఆప్షన్ పెట్టుకోవాలి. బై డిఫాల్ట్ ఏంటంటే ఇది పబ్లిక్ ఉంటుంది, అంటే మన ఫ్రెండ్ లిస్ట్ మొత్తాన్ని కూడా పబ్లిక్ అందరూ చూడొచ్చు. ఈ పబ్లిక్ చూసే పని అయితే పబ్లిక్ అందరూ చూడొచ్చు కాబట్టి పబ్లిక్ అందరికీ కనపడటం వల్ల ఏంటంటే అదే క్రిమినల్ కూడా కనపడుతుంది. క్రిమినల్ మన ఫ్రెండ్ లిస్ట్ని కాపీ చేసుకొని తర్వాత మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో పంపిస్తామంటూ బెదిరిస్తారు. కాబట్టి దీన్ని ఓన్లీ మీ ఆప్షన్ పెడితే మన ఫ్రెండ్ లిస్ట్ మనకు తప్ప వేరే వాళ్ళకి కనపడదు. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే క్రిమినల్కి అవకాశం ఉండదు, మన ఫ్రెండ్స్కి పంపించే అవకాశం అదొకటి. అట్లాగే ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి. ప్రొఫైల్ లాక్ చేసుకుంటే మనకు ఎవరెవరు కామెంట్ పెడుతున్నారు, మనం ఏమేమి పోస్టులు పెడుతున్నాము, ఈ కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరు అది అనేది క్రిమినల్కి తెలియదు. అది తెలియటం వల్ల ఏంటంటే మనం ఒక పోస్ట్ పెడితే దానికి 100 మంది రెస్పాండ్ అయ్యారంటే ఆ 100 మందిని ఫ్రెండ్స్గా భావించి ఆ 100 మందికి ఈ వీడియో పెడతాను బెదిరిస్తాడు. కాబట్టి ఈ 2 పనులు చేసినట్లయితే కనుక మనకి ఈ సెక్స్టార్షన్ ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎవరైతే వాడుతున్నారో అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడేవారు దయచేసి తమ మెయిల్ ఐడికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఏవైతే వస్తున్నాయో వాటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉంటూ ఎవరైతే మనకు తెలిసిన వారు ఉన్నారో వారిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ప్రొఫైల్ని ఎప్పుడు కూడా కేవలం లాక్లోనే పెట్టుకోవడం చాలా ఉచితం అని చెప్పేసి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. గత కొంతకాలంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి యువత ఎక్కువగా సైబర్ నేరగాల వలలో పడుతున్నారని ఒక సర్వే ద్వారా తెలిసింది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కొన్ని కళాశాలలకు వెళ్లి యువతకు సైబర్ క్రైమ్ కి సంబంధించిన అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ సైబర్ నేరగాల ఆట కట్టించే ప్రయత్నం చేస్తూ సైబర్ నేరాల బారిన పడకుండా యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు సైబర్ క్రైమ్ ఎస్ఐ మల్లేష్ మాటల్లో విందాం. మేడం, మనకు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా జాయింట్ సిపి గారు, మా ఏసీపీ గారు ఈ సైబర్ క్రైమ్స్ తగ్గడానికి అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్ అని గుర్తించి కాలేజెస్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ చెప్పడం, అంటే ఏ రకమైన కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి, ఆ రిపోర్ట్ అయిన కేసులో స్టూడెంట్స్ వేటికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారో తెలుసుకొని వారికి వాటి గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం వల్ల సైబర్ అఫెన్స్ కొంచెం తగ్గుతాయని ఒకటి. ఇంకోటి అంటే కాలేజ్లో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ స్టూడెంట్స్ ఇంటర్న్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి పంపడం వల్ల ఎక్కువ మందికి మెసేజ్ వెళ్తుంది. దానివల్ల సైబర్ క్రైమ్స్ తగ్గించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ వింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కానీ అలాగే కాలేజీల్లో సెమినార్స్ ఇవ్వడం వల్ల ఈ సైబర్ క్రైమ్స్ తగ్గించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. చాలా బాగుంది మేడం. మనం కాలేజీలో సెషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు ఒక 1 అవర్ టైం ఇస్తున్నారు. సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకు ప్రిన్సిపల్కి కానీ వాళ్ళ మేనేజ్మెంట్కి ఒకటే అడుగుతున్నాం, సెషన్లో మీరు ఉండండి అని చెప్తున్నాం. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సెషన్ 1 అవర్ సెషన్ కాస్త 2.5 అవర్స్ కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ వేలో చెప్తున్నాం. ప్రాక్టికల్ కేసెస్ చెప్పడం వల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం వల్ల ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ప్రతిరోజు ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళ కాలేజీలో కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇస్తున్నారు. అంటే కొత్త విషయాలు సార్, బయట ఎక్కడ తెలియని విషయాలు మీ వాళ్ళకి తెలిసే అని చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సొసైటీలో కూడా వెళ్తూ ఉంది ఈ మెసేజ్. సో మీకు ఇప్పటి వరకు ఇట్లాంటి సమస్యలకు మేము బాగా సఫర్ అయ్యాం సార్, మీ వల్ల ఇప్పుడు మాకు మంచి లాభం అయితే కలిగింది అని చెప్పండి. అంటే మెయిన్ అంటే మనకు ఈ సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబ్లో దాంట్లో రిప్లేస్ కూడా వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్కి సంబంధించి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ ఏంటంటే హనీ ట్రాప్కి సంబంధించి మనం ఎంతసేపు హనీ ట్రాప్ జరుగుతుంది ఇట్లా మోసపోతుందని చెప్పడంతో పాటు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి కొన్ని టిప్స్ చెప్పాం. ఆ టిప్స్ వల్ల చాలా యూజ్ ఉందని చెప్తున్నారు. సింపుల్గా ఏంటంటే మనకు వీడియో కాల్స్ వస్తున్నప్పుడు హనీ ట్రాప్లో జరిగేది కేవలం వీడియో కాల్ వల్లనే. మన స్క్రీన్ రికార్డ్ అయినప్పుడు, మన ఫేస్ రికార్డ్ అయినప్పుడే వాళ్ళు ఎక్కువ మంది ఇరుక్కుపోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే మీకు ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే ఫోన్ అటెండ్ చేసే ముందు ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి కాల్ అటెండ్ చేయండి. మీ ఫేస్ రికార్డ్ కానప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఒక 2 సెకండ్స్ సరిపోద్ది. ఒకవేళ మీ క్లోజ్ ఫ్రెండ్ మీ వాళ్ళనుకుంటే ఫింగర్ తీసి క్యాజువల్గా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నిజంగానే అటు నుంచి ఒక న్యూడ్ కాల్ ఉంది, అన్నోన్ అబ్సీన్ కంటెంట్ ఉంది అన్నప్పుడు ఇమీడియట్లీ ఫోన్ కట్ చేస్తే ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది. చెప్తున్నారు ఏంటంటే నువ్వు ఫస్ట్ వేల్ తీయి అని చెప్పేసి తీసేసిన తర్వాతనైతే లేదు మేడం, యాక్చువల్లీ ఏంటంటే మనము విక్టిమ్కి ముందు ఒక ఐడియా వస్తుంది. ఆ అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు ముందు వీడియో కాల్ అటెండ్ చేయకూడదు. అటెండ్ చేసినా కూడా మీరు ఫింగర్ క్లోజ్ చేసి చేస్తే అతను ఎవరో తెలుస్తుంది. అటు నుంచి కంప్లీట్గా న్యూడ్లో మనం ఫోన్ కట్ చేస్తాం. సింపుల్. అంటే ఒక స్టేజ్ వరకు ఈ హనీ ట్రాప్ని ఆపడానికి ఇది ఒక మంచి టిప్ అని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే హనీ ట్రాప్ అనేది కామన్గా జరుగుతుంది ఎక్కువ మందికి. ఏ విక్టిమ్ అయినా ఏమనుకుంటుంటే నాకే ఫస్ట్ టైం జరిగింది అనుకుంటే అతను బయట చెప్పడానికి భయపడుతున్నాడు. పోలీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపట్టిస్తున్నారు. దీనికి ఏంటంటే వాడు ఫస్ట్ చెప్పేది ఏంది, మీ వీడియోను సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తా అని చెప్తారు.
ఫేస్బుక్లో ట్విట్టర్లో పెడుతుంటారు. వాడికంటే ముందు మీరే మీ ఫేస్బుక్ అకౌంట్లో ఈరోజు నాకు అన్నోన్ కాల్ వచ్చింది, ఇట్లా నన్ను ఎవడో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుండ్రు, సో ఈ వీడియో ఎవరికైనా వచ్చినా రెస్పాండ్ కాకండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మీరు ఒక కామెంట్ ఒక స్టేటస్ పెడితే సొసైటీకి మెసేజ్ వెళ్తుంది. మీరు భయపడట్లేదు అన్నప్పుడు సైబర్ అఫెండర్ సింపుల్గా మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీల గురించి కానీ, మెయిల్ ఐడీలు మార్చుకోమంటూ కానీ, లేదా కొత్త అకౌంట్లో నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కానీ ఆ అకౌంట్లు సరిగా ఉన్నాయో లేవో వారు మనకు తెలిసిన వారా లేదా అనే విషయం గమనించి ముందుకు సాగడం మంచిదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.